హలో, వెల్కమ్ టు చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే ఈరోజు ఫ్రైడే. సో వైభవలక్ష్మి వ్రతంలో 5th డే అన్నమాట, 5th వీక్. సో ఈరోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఉపవాసంలో ఉన్నాను. సో ఓన్లీ వాటర్ అండ్ టీ తీసుకున్నాను నేను. కానీ ఇంకా మనం ఓపికని బట్టి నేను టీ తీసుకోవాల్సి వచ్చింది. సో నేనైతే మంచిగా గణేశుడి పూజ ప్లస్ అమ్మవారిని అయితే కొలిచాను. ఇట్లా గణేశుడికి నైవేద్యం తాంబూలం ఇచ్చేసుకున్నాను. దీపం నైవేద్యం ఇచ్చేసి ఆ తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. సో అమ్మవారికి కూడా దీపం నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత కుంకుమార్చన చేసేసుకున్న తర్వాత వ్రత కథ విని సో హారతి తీర్థప్రసాదాలు అనేది తీసుకున్నాము. సో ఆ తర్వాత ఈ విధంగా నేనైతే అలంకరణ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. సో ఆల్మోస్ట్ టూ లేట్. ఈరోజు ఇంకా ఫ్రైడే, వర్కింగ్ డే. సో పిల్లలకి అన్నీ ఏమాత్రం లోటు లేకుండా అన్నీ సమకూర్చి ఇంకా నేను వ్రతం అయితే కంప్లీట్ చేశా. సో కొంతమందికి డౌట్ ఉంటుంది డిన్నర్లో ఏం తినాలి. కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ తినద్దు, వెల్లుల్లి తినద్దు అనేసి. సో ఇదంతా ఎందుకు వచ్చిన గోల అనేసి నేనేం చేస్తానంటే ఇంకా దేవుడికి ఎక్కించిన నైవేద్య ప్రసాదాలు ఉంటాయి కదా, కాస్త ఎక్కువ ప్రిపరేషన్ చేస్తాను. సో అదే స్వీట్, బనానా, నైవేద్యాలు పెట్టినాయి, కొబ్బరి నీళ్ళు, ఇంకా ఇవన్నీ తిన్నామంటే ఉల్లి వెల్లుల్లి అన్నీ తిన్నాము, ఏం తినాలి అనే టెన్షన్ లేకుండా సో ఇవే నైవేద్యాలని నేనైతే స్వీకరిస్తాను. సో డిన్నర్లో సాఫ్ట్ ఫుడ్డే ఉంటుంది కాబట్టి సో గణేశుడికి పెట్టిన నైవేద్యం ఒకటి ప్లస్ అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఒక బనానా. సో ఇట్లా ఈ 2 బనానాస్, కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళు ప్లస్ అమ్మవారికి ఎక్కించిన నేను రవ్వ ప్రసాదం ఎక్కించిన. సో బెల్లంతో చేసిన అదే రవ్వ ప్రసాదం ఇంకొంచెం ఎక్కువ చేసిన అన్నమాట. సో ఎప్పుడైనా ఇట్లనే చేస్తా, కాస్త నా మట్టుకు ఆ రవ్వ ప్రసాదాన్ని నేను ఇంకొంచెం ఎక్కువ చేశాను కదా, అదే నేను డిన్నర్ లాగా తీసుకున్నాను అన్నమాట సాఫ్ట్గానే. సో ఈ విధంగా ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి పులుపు చింతపండు ఇట్లా టెన్షన్ లేకుండా మామూలుగా అయితే చపాతీ విత్ కడ్డు తీసుకునేదాన్ని ఎప్పుడైనా 5 గురువారాల వ్రతం అప్పుడు ఎప్పుడైనా. సో ఈరోజైతే తప్పకుండా శుభ్రత పాటించాలి, మంచిగా దీక్షలో ఉండాలి. సో అమ్మవారిని చక్కగా 5వ వారం అయితే కంప్లీట్ చేసుకున్న వ్రతము వైభవలక్ష్మి వ్రతము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.